హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు లేడీ బాస్ పార్ట్ 4. సుబ్రహ్మణ్యం గారికి టెన్షన్ పెరిగిపోతుంది ఎదురు మాటలకి. చైర్మన్ మేడం ఏదో మాట వరుసగా అడిగితే వీడికి నోటికి వచ్చినంత వాగుతున్నాడని ఆవిడకి కోపం వస్తుందేమో అని చేతులు నలుపుకుంటూ నుంచున్నారు అప్పటిదాకా. కొడుకుని నోరు మూసుకోమని అరుషు ముందు గట్టిగా చెప్పలేక, యుధీర్ నువ్వు ఆగు, సారీ మేడం, మా వాడి మాటలు పట్టించుకోకండి, వాడికి ఆవేశం ఎక్కువ, తప్పుగా అనుకోకండి అన్నారు వినయంగా. పర్వాలేదు, అడిగింది నేనే కదా, మీ చెక్-ఇన్కి టైం అవుతున్నట్టుందిగా, మీరు మీ బ్లాక్కి వెళ్ళొచ్చు అంది యశు. ఓకే మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అని యుధిర్తో పాటుకు బయటకు కదలబోయారు సుబ్రహ్మణ్యం. మిస్టర్ యుధిర్, మీరు ఒక 5 minutes ఉండగలరా? ఈ కేసు గురించి కొంచెం మాట్లాడాలి అంది యశు. యుధిర్తో పాటు సుబ్రహ్మణ్యం కూడా ఆగి చూసారా ఆమె వైపు. ఎనీ ప్రాబ్లం అంటూ ఇద్దరిని చూస్తూ అడిగింది. నో మేడం అని తల అడ్డంగా ఊపారు. ఓకే సుబ్రహ్మణ్యం గారు, మీ అబ్బాయి బయటకు వచ్చేసాడు, కానీ గొడవల వల్ల ఎమ్మెల్యే చిదంబరం నుంచి మీకు బెదిరింపులు రావచ్చు. భయపడకండి, వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తే నా పిఎని కాంటాక్ట్ చేయండి, డోంట్ హెసిటేట్ అంది. అలాగే మేడం, థ్యాంక్ యూ అని యుధిర్ వైపు చూశారు. ఆయన కంగారంతా కొడుకు చైర్మన్ గారితో ఎలా మాట్లాడతాడని. అతని నోటి వాటం ఆయనకి బాగా తెలుసు, అందుకే కంగారు పడుతున్నారు. మేడం ముందు జాగ్రత్తగా మాట్లాడని కూడా చెప్పలేక చూపులతోనే హెచ్చరించి వెళ్ళిపోయారు. తండ్రి చెప్పకపోయినా ఆయన ఉద్దేశం ఏంటో యుధిర్కి బాగా తెలుసు. చేత్తో చైర్ చూపించింది యశు కూర్చోమన్నట్టు. తన పక్కనున్న చైర్ని చూసి థ్యాంక్ యూ మేడం అంటూ కూర్చున్నాడు. సుబ్రహ్మణ్యంకి ఉన్నంత అనవసరమైన మొహమాటం ఇతనికి లేదని అర్థమైంది ఆమెకి. మీ నాన్నగారి బలవంతం మీద థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారా అని అడిగింది. నేను మా నాన్నగారి మాటలకు విలువిస్తాను, అలాగని నాకు నచ్చని పని చేయను అన్నాడు. నాకు రావాలనిపించే వచ్చాననే అర్థంతో. ఓకే, ఎమ్మెల్యే ఈ గొడవ ఇక్కడితో వదిలేయకుండా మీ మీద రివెంజ్ ప్లాన్ చేస్తే ఏం చేస్తారు అని అడిగింది. వదిలేయకుండా కాదు మేడం, వదలరు. అనవసరమైన గొడవనో లేక ఇందులో మీరు ఇన్వాల్వ్ అయ్యారనో ఆ ఎమ్మెల్యే వదిలేసిన ఆ చేతను మాత్రం వదలడు అన్నాడు. ఎలా చెప్పగలరు అంది. ఇంతకుముందు కూడా చేతన్ ఇలాంటి గొడవల్లో ఇరుక్కోవడం న్యూస్లో చూశాను. తప్పు అతని వైపే ఉన్న ఒప్పుకోడు, ఎదుటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టడు. సో కొంచెం ఐడియా ఉంది. అంటే అతను ఎమ్మెల్యే కొడుకని తెలిసే గొడవ పడ్డారా? ఒకంత ఆశ్చర్యంగా అడిగింది అశు. యుధిర్ అవునని తల ఊపాడు. అతనితో గొడవ పడితే ఏమవుతుందో అని భయమే లేదా? మా నాన్నగారు ఎప్పుడూ అంటుంటారు నాకు లేనిదే భయం అని. నిజమో కాదో తెలియదు, కానీ భయం కంటే ముందు అక్కడ అలా జరగకూడదనే ఆలోచనే ముందొస్తుంది నాకు. వెనకడుగు వేయలేను మేడం. చైతన్య న్యూస్లో చూసినప్పుడు వాడికి ఎదురు తిరిగేవాళ్ళు లేక రెచ్చిపోతున్నాడని అనుకునేవాడిని. అలాంటిది ఈసారి గొడవ నా ముందే జరుగుతుంటే ఎలా సైలెంట్గా ఉంటాను అన్నాడు. ఓ అని చైర్ వెనక్కి వాలి, మరి చేతన్ రివెంజ్ నుంచి ఎలా తప్పించుకుంటారు? మీ ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటారు? ప్రతిపక్షాల పార్టీలో జాయిన్ అవుతారా? చిన్నగా నవ్వుతూ అడిగింది అశు. అతను వచ్చినప్పటి నుంచి మొదటిసారి నవ్విందామె, అది కూడా చాలా సన్నగా. ఆమె చిరునవ్వును చూసి అతని మనసు ఉరకలేసింది. కానీ తమాయించుకుని, నాకు రాజకీయాలు పడవు మేడం, నేనేదో బయటికి రావడానికి వాళ్ళని హెల్ప్ అడగాలనుకున్నాను, కానీ జీవితాంతం ఆ ఎమ్మెల్యేకి భయపడుతూ ఎవరు పంచినా బ్రతకను, నేనే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. వెల్, ఇన్ కేస్ నీకు హెల్ప్ కావాలంటే నేను చేయగలను. సీసీ ఫుటేజ్ మొత్తం ఇస్తాను, కావాలంటే దాన్ని మీరు మీ రక్షణగా వాడుకోవచ్చు అంది. యుధిర్ చిన్నగా నవ్వి, అది చూపించి బెదిరిస్తే నా ముందు భయపడతారేమో, కానీ ఫుటేజ్ కోసం నా వెనక కూతులు తవ్వడం మాత్రం పక్కా. పొలిటీషియన్ కదా, ఆ ఫుటేజ్ నాకు అవసరం లేదు మేడం, కావాలనుకుంటే నేనే మీ దగ్గరకు వచ్చి అడుగుతాను, అప్పుడు మాత్రం తప్పకుండా ఇవ్వండి చాలు అన్నాడు. పోనీ న్యాయం నీ వైపే ఉంది కాబట్టి ఈ విషయం బయటికి చెప్పొద్దని ఆ ఎమ్మెల్యే నీతో రాజీకి వస్తే? అతను రాజకీయ నాయకుడు, ఒక మాట మాట్లాడాడంటే దాని వెనుక లాభం వెతుక్కునే మాట్లాడతాడు. మాట మీద నిలబడకపోవడానికే ఎక్కువ స్కోప్ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళ ప్రోద్బలం వల్ల సరే అంటానేమో, కానీ ఇసుమంత కూడా నమ్మకం ఉంచుకొని అతని మీద అన్నాడు. చాలా క్లారిటీగా ఉన్నట్టున్నారు. అతని వల్ల మీ జాబ్ కూడా పోయిందని విన్నాను అంది. అవును మేడం, అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిందే. సో ఇంకో జాబ్ వెతుక్కోవడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. అంతేగా మేడం అన్నాడు నవ్వుతూ.
ఓకే, మీరికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అని లేచి నేను క్వశ్చన్ అడగొచ్చా అన్నాడు యుగర్. అడగమన్నట్టు చూస్తుంది. కేసు గురించి మాట్లాడాలని చెప్పిన మీరు ఇవన్నీ ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా? నువ్వేమనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేసింది అశు. అతను కొన్ని సెకండ్లు ఆలోచించాడు కానీ సమాధానం ఇవ్వలేదు. కూల్, యూ కెన్ గో అంది మళ్ళీ తనే. ఓకే అని వెళ్ళిపోయాడు. అతను తన క్యాబిన్ దాటి బయట గేట్ వరకు వెళ్ళేంత వరకు సీసీ కెమెరాలో చూసింది అశు. సహజంగా మనం ఏదైనా కొత్త ప్లేస్కి వస్తే చుట్టుపక్కల ఏమున్నాయని క్యూరియస్గా చూస్తూ ఉంటాం కానీ అతను అలా చూడలేదు. తనకి తెలిసిందారే అన్నట్టు చేత్తో జుట్టు వెనక్కి తోసుకుంటూ ముందుకు చూస్తూ వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చేప్పుడే అంత గమనించేశాడని అర్థమైంది అశుకి. తన ఎడమ చేతి పొడవాటి గోర్లని ఒకదాంతో ఒకటి రాస్తూ రివాల్వింగ్ చైర్లో చిన్నగా ఊగుతూ యుధీర్ అనుకుంది. ఎదురుగా ఉన్నది ఎవరైనా అతని కళ్ళలో భయం ఉండదేమో. ఇంత పెద్ద ఆఫీస్కి వచ్చి చైర్మన్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అతని కళ్ళలో బెరుకు కానీ సంశయం కానీ లేవు. అతని ముక్కుసూటితనం, ధైర్యం, మాటల్లో ఆలోచనల్లో స్పష్టత ఇవన్నీ ఆమెని అమితంగా ఆకర్షించాయి. ఏవండి ఏవండి అని దాదాపుగా అరుస్తూ వచ్చింది అలివేణి. భారీ మాటలు వినిపిస్తున్నా తిరిగి బదులు ఇవ్వకుండా పనిచేసుకుంటున్నాడు పరశురాం. నేను పక్క చెవి కోసిన మేకలా అరుస్తుంటే సమాధానం ఇవ్వరే అంటూ భర్త పక్కన కూర్చుంది. విసిగించకుండా విషయం చెప్పు. మీ కూతురు ఏం చేసిందో తెలుసా అని నిష్ఠూరంగా అందలివేణి. విషయం చెప్పమంటే తిరిగి ప్రశ్నలేస్తావేంటి అని విసుగ్గా అడిగాడు. అయ్యో రామా, ఆది అంతం లేకుండా ఎలా చెప్పుకుపోతాను? అది చేతనికి ఎదురెళ్ళిందండి అంది. చిదంబరం కొడుకు చేతనక? అవును. ఎదురు వెళ్ళడానికి ఇంతగా అరిచి చెప్పాలా? దేవుడా, ఎదురు వెళ్ళడం అంటే ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళడం కాదు, ఏదో కేసులో అని అలివేణి అంటుండగానే ఏంటి కేసా? కేసేంటి? అది కాలేజీకి వెళ్తుందా లేక ఇలాంటి పనులు నెత్తిన వేసుకోవడానికి వెళ్తుందా? నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉండి దాన్ని పట్టించుకోకుండా అని కేకలు వేశాడు పరశురాం. ఇది మరీ బాగుంది. నేనేమైనా కాలేజీకి వెళ్ళి చూసొస్తున్నానా? ఏంటి ఏమన్నారు? కాలేజా? కర్మ, మీ అరుపులకి నేను కూడా మర్చిపోయాను అని తల పట్టుకుని. నేను మాట్లాడేది మన మైత్రి గురించి కాదండి, మీ పెద్ద కూతురు అషిక గురించి అంది. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాను దాని సంగతి నా దగ్గర ఎత్తకని? దాని బ్రతికేదో అది బతుకుతుంది. మా ఇద్దరి మధ్య అసలు ఏం సంబంధం ఉందని నేను తన్ని పట్టించుకోవడానికి? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని కోపంగా అరిచాడు. ఏం సంబంధమా? అవ్వా, ఇవేం మాటలు? మీ కూతురు అది. దాని చుట్టూ అంత ఆస్తి పెట్టుకుని ఒక్కదాన్ని వదిలేసిందే కాక నేను పట్టించుకుని చెప్తుంటే మళ్ళీ నాకెందుకు అంటారా? అసలు ఇలాంటి తెలివి తక్కువ పని ఎవరైనా చేస్తారా? ఆపుతావా? వద్దని చచ్చిపోయినప్పుడే ఆ ముసలాయన తీసుకెళ్ళిపోయాడు దాన్ని. ఆయనే పెంచుకున్నాడు. అప్పటి నుంచి అది నా దగ్గరికి రాలేదు. తండ్రి అనే గౌరవం దానికి లేనప్పుడు ఇక నేను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు. మీకు చెప్పి వేస్ట్. సరే, పట్టించుకోవడం సంగతి వదిలేయండి. ఇప్పుడు ఆ పిల్ల చేతనికి ఎదురుగా వెళ్లాల్సిన అవసరం ఏంటంట? అది కూడా ఎవరు ముక్కు మొహం తెలియని ఆఫీసులో పనిచేసేవాడి కొడుకు కోసం సహాయం చేసిందంట. స్వయాన ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా తలబిరుసుగా సమాధానం ఇచ్చిందంట. ఇప్పుడు నీకు ఇదంతా ఎవరు చెప్పారు అని ఒకంత అసహనంగా అడిగాడు పరశురాం. ఎవరో చెప్తే నేనెందుకు ఇంత ఇదైపోతాను? ఎమ్మెల్యే వాళ్ళ ఆవిడే ఫోన్ చేసి చెప్పింది. మీ అమ్మాయి ఇలా చేయడం ఏమైనా బాగుందా అని నా మొహం మీదే అడిగేసింది. ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదు నాకు. ఒక్క నిమిషం, ఆవిడకి అషిక నా కూతురని ఎలా తెలుసు అని కోపంగా అడిగాడు. అంటే ఒకసారి మాటల్లో నేనే అషిక మీ మొదటి భార్య కూతురని చెప్పాను. మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇద్దామనుకుంటున్నాం కదా, దాపరికాలు ఎందుకులే అని. కడుపున పుట్టింది కనుక కూతురైంది తప్ప దానికి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేవని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అది చేసిన పనులన్నిటికీ నేను బాధ్యత తీసుకోవాలా? వాళ్ళకి నేను సమాధానం చెప్పాలా అన్నాడు. సరిపోయింది. గొడవలు ఏమైనా ఉంటే మన ఇంట్లో వరకే కానీ ఊరంతా చెప్పుకుంటామా? అందరూ మొదటి పెళ్ళాం చచ్చిపోయింది, రెండో పెళ్లి చేసుకున్నాడు అనుకుంటారు కానీ మొదటి భార్య కూతుర్ని పట్టించుకోడు, దూరంగా ఉంటాడని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే అది నా కూతురని చాలామందికి తెలియదు కాబట్టి. నువ్వు పని కట్టుకుని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పటికున్న బాధ్యతలు చాలు. లేనిపోనివి నా తల మీద పెట్టకు అని వార్న్ చేశాడు పరశురాం. అలా అంటే ఎలాగా? ఎంతైనా అది మీ కూతురు.
మన మైత్రిని వాళ్ళ ఇంటికి ఇద్దాం అనుకున్నప్పుడు మన ఇంటి తరపు నుంచి అవమానం జరిగితే ఎలా ఉంటుంది? పైగా ఆడపిల్ల తరపు వాళ్ళం. మిగతాదంతా తర్వాత. ముందు అషికతో ఎమ్మెల్యేకి చేతన్కి క్షమాపణ చెప్పించండి అంది. చెవుడొచ్చిందా నీకు? మా మధ్య మాటలేవంటే క్షమాపణ చెప్పించమని అంటావేంటి? ఒకవేళ చెప్పినా వినే రకమా అది? ఇదంతా అవ్వదు గాని వదిలేయ్. దానికి మనకి ఇప్పుడేం లేదని చెప్పే ఎమ్మెల్యే భార్యతో అన్నాడు. ఇలాగే అన్నీ వదిలేయండి. చిన్నప్పటి నుంచి దాని మానాన దాన్ని వదిలేసి ఇప్పుడు వింటుందా అంటే ఎందుకు వింటుంది? అంత అశ్రద్ధ చేశారు మరి మీరు. వాళ్ళ తాతకి ఆస్తి ఉందని తెలిసి కూడా అలా ఎలా వదిలేశారు? ఇప్పుడు చూడండి, కూతురు దాని చేతిలో ఉన్న కోట్ల ఆస్తి చేతికి అందకుండా పోయింది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. దగ్గరికి తీసుకోండి. ముందు కాస్త బెట్టు చేసినా మెల్లగా కరుగుతుంది. ఆడపిల్ల కదా. తర్వాత మా అన్నయ్య కొడుకు ఎలాగో ఉన్నాడు. వాడికిచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి ఆస్తి రెండూ మన చేతుల్లోనే అంది అలివేణి. ఇదంతా నీతో చెప్పిస్తున్న మీ అన్నయ్య ఎక్కడా అని అడిగాడు పరశురాం. అదండి లేడీ బాస్ పార్ట్ 4. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.